కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై గత 2 రోజులుగా మార్పింగ్ చేసిన ఆడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని బుధవారం వైసీపీ నాయకులు కావలి డీఎస్పీ వివి రమణకుమార్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సోషల్ మీడియాలో ఉద్రిక్తత, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామని బెదిరించిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఒక వైరల్ అవుతూ ఉంది. దాంట్లో ఆయన మాట్లాడినట్టుగా జనసేన పార్టీ ముఖ్య నాయకుల్ని, అధ్యక్షుల్ని దుర్భాషలాడినట్టు వస్తూ ఉంది. అయితే ముఖ్యంగా దాంట్లో మాట్లాడేటప్పుడు కూడా అవతల వాళ్ళు కూడా జనసేన వాళ్ళలాగా ఆ ఆడియోలో వినిపిస్తూ ఉంది. నిజంగా ఆయన మాట్లాడుంటే అక్కడ ఎవరైతే ఉన్నారో అవతల మాట్లాడే వ్యక్తులు కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారో ఖచ్చితంగా ఖండించేవాళ్ళు. అది నిజమైనదైతే అది నిజమా కాదనేది అక్కడే తెలిసిపోతూ ఉంది. ఎవరు కూడా ఒక నాయకుడిని అన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు. కానీ వాస్తవాలని గ్రహించాల్సిన పరిస్థితి ఉంది. 4 సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి, గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఎక్కడ దుందుడుకు లేని ఒక సున్నిత మనస్కుడు, సున్నిత స్వభావం అనేది కావలి నియోజక ప్రజలందరికీ తెలుసు. ప్రతాప్ రెడ్డి గారు ఎక్కడ ఒక దుందుడుకు చర్యలు కానీ మాటలు కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. ఇప్పుడు దాకా ఆయన సౌమ్యుడనే ఒక పేరే ఉంది. నిజంగా ఆయన ఒక మితభాషి. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఒక వీడియోలు వచ్చినప్పుడు ఆ వీడియోలో కూడా అవతల మాట్లాడే వ్యక్తులు కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయితే అది మాట్లాడేటప్పుడు నిజంగా ఆయన మాట్లాడితే ఖచ్చితంగా ఆ పార్టీ వారే కాబట్టి అది 100% ఖండిస్తారు. ఖండించలేదంటేనే ఆ వీడియో ఏందనే, ఆ ఆడియో ఏందనేది అర్థమవుతా ఉంది. ఒకటి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాలి. మాట్లాడే ముందు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకుడిని, అధినాయకుడిని ఏదనంటే బాధ వస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ అది వాస్తవాలు గ్రహించి ఎదుటి వ్యక్తుల్ని ఇప్పుడు 5 సార్లు టోటల్గా ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు కంటెస్ట్ చేసిన వ్యక్తి. ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఒక్కొక్కరు చాలా వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అది సంస్కారమా కాదనేది మీరే ఆలోచించుకోవాలి. ముట్టడి చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన దానివలన జనాల్లో ఎవరు దుందుడుకు స్వభావం ఉంది, ఎవరికి లేదనేది అర్థమవుతూ ఉంది. అటువంటి మాటలు మాట్లాడడం కానీ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ సరి చేసుకోవాలని, ఇటువంటి దుందుడుకు వ్యాఖ్యలు మాట్లాడే ముందు మరోసారి ఆలోచించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతో ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా అందరూ సునిశ్చితంగా కావలి నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రమంతా కూడా గమనిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు రెచ్చగొట్టే వాళ్ళు వెనక ఎవరైనా ఉన్నా, ముందున్నా ఇటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ని మీరు ఆలోచించాలని, విఘ్నులైన కావలి ప్రజలందరూ ముఖ్యంగా మీరు గమనించాలని చెప్పని కావలి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీడియాలో ఆడియో క్లిప్పింగ్లు జనసేన పార్టీల వాళ్ళు మార్పింగ్ చేసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్లు ఒక మార్పింగ్ వీడియోని పంపించడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆ బురదని ప్రతాప్ రెడ్డికి పూయటమో, వైసీపీ నాయకులకు పూయటమో చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ప్రతాప్ రెడ్డి ఎవరిని కూడా బూతు మాటలు మాట్లాడే పరిస్థితి లేదు ఆయనకి. అట్లాగా ఎందుకు మార్పింగ్ చేస్తున్నారు? మీకు ఏదో సబ్జెక్ట్ లేకపోతే టీడీపీలో వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా గుర్తించట్లేదని, నీ రాజకీయ ఉనికి కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం, జనసేనని గుర్తించాలి అని అన్నట్లుగా ప్రతాప్ రెడ్డి ఏదో మాట్లాడాడని దాన్ని వైరల్ చేయడం, మార్పింగ్ వీడియోల్ని. చాలా సున్నితమైన మనసు గల వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు. నోటికి అలాంటి మాటలేమి రావు, ఎవరికి కూడా రావు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులందరం, మేమందరం కూడా మంచిగా మాట్లాడమే తెలుసు మాకు. ఏ నాయకుడినైనా జనసేన నాయకులంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా కానీ మేము ఊరు మాట్లాడలేకపోయాం. ఎందుకంటే వాళ్ళంటే గౌరవం కాబట్టి మాట్లాడలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా
మాట్లాడలేదు, మాట్లాడరు కూడా. ఈ మార్పింగ్ వీడియోలని బేస్ చేసుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి రాజకీయాలు చిన్న రాజకీయాలు చేసి కార్యకర్తల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించే ప్రయత్నాలని మానుకోమని తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి పనికిమాలిన ప్రయత్నాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ చూస్తూ ఊరుకోదని సవినయంగా తెలియజేస్తా ఉన్నాం.